హనుమాన్ చాలీసా ఎవరు రచించారో తెలుసా? తెలుసుకునే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఒక రోజు ఒక బ్రాహ్మణుడి దహన సంస్కారాలకు తీసుకొని పోతుండగా మార్గం మధ్యలో చనిపోయిన వ్యక్తి భార్య తులసీదాసును చూసి ఆయనకు నమస్కరించింది. అప్పుడు తులసీదాస్ ఆమెకు సౌభాగ్యవతిగా జీవించు అని ఆశీర్వదించాడు. సౌభాగ్యవతి అంటే భర్తతో కలకాలం జీవించు అని అర్థం కదా. అప్పుడు ఆ మహిళ తన భర్త కాసేపటి ముందే చనిపోయారు అని, నేను ఒక వితంతువు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. అప్పుడు నా నోటితో సౌభాగ్యవతిగా జీవించు అని దీవించాను కాబట్టి ఇప్పుడు నీ భర్తని మళ్ళీ బ్రతికించాల్సిందే అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి చెవిలో శ్రీరాముడి పేరు చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ బతికాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అక్బర్ అతన్ని పిలిపించి ఈ అద్భుతం ఎలా చేశావు, మళ్ళీ ఒకసారి చేసి చూపించు అని చెప్పాడు. అప్పుడు తులసీదాసు నేను కేవలం రాముల వారి పేరు చెప్పాను అంతే అని చెప్పాడు. అప్పుడు అక్బర్ అలాగైతే రాముడిని చూపించు చూద్దామని అన్నాడు. దానికి తులసీదాస్ నిరాకరించడంతో అక్బర్ అతన్ని ఖైదు చేసి చెరసాలలో బంధించాడు. అప్పుడు చెరసాలలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించి జపించాడు. 40 రోజుల తర్వాత వందల కోతల సైన్యం నగర